ఏమో పేరన్నారు, ఇది తోరణం, శిలా తోరణం అని పేరు దీనికి. ఇది చూసినప్పుడు అనిపించింది దీన్ని సరదా క్యాప్చర్ చేద్దాము. అక్కడ ఒక రాయి ఉంది, ఆ రాయి మీద కూర్చొని నేను కాసేపు మాట్లాడతా. యు వాంట్ టు జాయిన్? పట్టుకో, తడవదు, పైకి పట్టు, తడవని, అది తడవదు, అది తడవదు. శంకుపాదుడు. సో ఈ సముద్రం నా వెనుక ఉంది. ఇప్పటి వరకు నా యూట్యూబ్ టాక్స్లో నేను చెప్పిన కొన్ని విషయాలు సరదాగా చెప్తా, స్పాంటేనియస్గా. ఇది ఓన్లీ గుసగుసలాడుతున్నా. అంటే నేను అనంతంగా టాక్స్ చేస్తున్నా అని ఏదేదో చెప్తున్నా అనుకోవద్దు. ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని మొత్తం సమగ్రం ఏమిటి అని ప్రయత్నం చేస్తా. చూద్దాం, ఒక స్టేట్మెంట్ ఆఫ్టర్ ఒక స్టేట్మెంట్. అడ్డమే అడ్డమే అడ్డమే. సో ఒక స్టేట్మెంట్ ఆఫ్టర్ ఒక స్టేట్మెంట్. ఒకటి ఏంటంటే, ఒక 9-10 పదాలలో ఆధ్యాత్మిక సారమంతా దాగుంది. అదేంది పోల్చుకోవద్దు, అది ప్రపంచం వల్ల మనకు వచ్చింది అది. ఆ తర్వాత ఒపీనియన్ జడ్జిమెంట్ ఉండకూడదు. ఆ తర్వాత సామరస్యంతో ఉండాలి. దాంతోపాటు సాక్షి భావన ఏంటో తెలియాలి. దాంతోపాటు నిష్కామకర్మ తెలియాలి. ఆధ్యాత్మిక సారం ఇదే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సమదృష్టి ఉండాలి, సమత్వం ఉండాలి, సమభావం ఉండాలి. సో అట్లనే ఇప్పుడు నేను చేసిన అసంఖ్యాకమైన టాక్స్లో ఒక 3 భాగాలు ఉన్నాయి. అంటే ఇది అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. ఇది ఒక సమ్మరీ లాంటిది. మళ్ళీ మేబీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ చేస్తా. ఆ 3 భాగాలు ఏంది, అందులో పూర్తి నా నిఖార్సైన ఆధ్యాత్మిక అనుభవం ఒక 20% ఉంటుంది, 10% ఉంటుంది. మిగతావి నా ఫ్రెండ్స్తో చేసిన కాన్వర్జేషన్స్, వాళ్ళ మనస్సు, దానికి నేను ఇచ్చిన సమాధానాలు ఉంటాయి. మూడోది, ప్రపంచంలో ఉన్న రకరకాల పుస్తకాలు, రకరకాల ఆధ్యాత్మిక గ్రంథాలు, రకరకాల గురువులు చెప్పిన మాటలు, వాళ్ళ స్టేట్మెంట్స్, వాటి గురించి ఒక చిన్న వ్యాఖ్య ఉంటుంది. అందుకని నేను చెప్పింది ఏదన్నా కన్సిడర్ చేయాలనుకుంటే అందులో వేరే వాళ్ళతో చర్చించే చర్చలు కాకుండా నేను వ్యక్తిగతంగా చెప్పిన విషయాన్ని నా యొక్క తత్వంగా తీసుకోవాలి. మిగతాది సందర్భాన్ని బట్టి తత్వం పుడుతుంది. నేను రాసుకున్న ఒక పద్యం ఉంది, సత్యమున తత్వము పుట్టవలె, తత్వము మాట్లాడినంత సత్యము తెలుసని కాదు, సత్యము తెలిసిన వాడు తత్వము మాట్లాడవలనని లేదు. సత్యమున తత్వము పుట్టవలే కానీ సత్వము సత్యమున పుట్టదు. ఎందుకన్నా తత్వము శాశ్వతము రీసారసు వయసు, సత్యము శాశ్వతము రీసారసు వయసు అని ఊరికి రాసుకుంది. ఇంకా నేను చెప్పేది ఏంది, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తే అది సమగ్రతలో వస్తుందని ఒక చిన్న అవగాహనతో చెప్తున్నాను. ఎలాగో చేయక తప్పదు, ఏదైనా వస్తువు పడిపోయింది, రిపేర్ చేయక తప్పదు, బాధపడకుండా రిపేర్ చేయి. కుటుంబం ఉన్న తర్వాత గొడవలు ఉంటాయి, కానీ మనసులో కలత లేకుండా గొడవల్ని సర్ది చెప్పే ప్రయత్నం చేయి. ఇట్లాంటివి చెప్తున్నాను. తర్వాత ఏది దేనికి అవరోధం కాదు. నేను ఒక టాక్ చేసిన, చాలామంది చూశారు, అది నిన్ను డిస్టర్బ్ చేసే మునగాడి ఈ భూమి మీద పుట్టలేదని. ఏమైనా డిస్టర్బ్ కాకు. డిస్టర్బ్ అయిన వాడు ఈ ప్రపంచంలో ఏమి చేయలేడు. వాడు ఇంకా చుట్టుపక్కల ఉన్న దాన్ని చెడగొడతాడు. అదొకటి. దాంతోపాటు ఉన్న చోటే హాయిగుంటం ప్రాక్టీస్ చేయి. ఇంకొక మాట ఏంది, శరీరానికే స్థలకాలాలు ఉంటాయి కానీ మనసుకు ఉండవు. మనసుకి జెండర్ లేదు, శరీరానికే ఉంది. శరీరానికి చలి ఉంది, ఆరోగ్యం ఉంది, అనారోగ్యం ఉంది, చెమట ఉంది, కానీ మనసుకు అట్లాంటివి ఏమి ఉండవు. ఈ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రాలన్నీ కూడా మనసుకు సంబంధించి చెప్పినవే తప్ప శరీరానికి సంబంధించి చెప్పినవి కాదు. ఆధ్యాత్మిక అవగాహన అన్నది సరైన పదము తప్ప ఆధ్యాత్మిక సాధన అన్నది సరైన పదం కాదు. ఆధ్యాత్మిక ఆత్మలో పురోగతి సాధించడం తప్పు మాట. ఆత్మ అంటే పురోగతికి అపురోగతికి అతీతం. అది దీనికి అంటుకున్న స్థితి అది. దానికి రెసిడ్యూస్ ఉండవు, దాంట్లో హెచ్చుతగ్గులు ఉండవు. చిన్నపిల్లల ఆత్మ, పెద్దపిల్లల ఆత్మ అంటే ఏముండవు. అన్నిట్లో కామన్గా ఉన్నది, సనాతనమైంది, నిత్యనూతనమైంది ఏదైనా ఉందంటే అది ఆత్మ అని దాని సారాంశం. ఇంకా ప్రపంచంలో ఉన్నాం కాబట్టి వ్యవహారిక సత్యాన్ని అర్థం చేసుకుందాం. ప్రపంచంలో కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, అవి ఎంతవరకు మనకు రెలవెంటు?
ప్రపంచంలో మనకంటూ దేశం ఉంది, దానికి ఒక బౌండరీ ఉంది. దాన్ని గుర్తించాలి, దాన్ని గౌరవించాలి. అట్లాగే దానికోసం ఏదైనా సరైన సందర్భం వస్తే అందరూ కలిసి పనిచేయాలి. సో మతం అన్నది మనిషి యొక్క సృష్టి, ధర్మం అన్నది మనిషి సృష్టి కాదు, అది సృష్టి, ప్రకృతి ధర్మం. ధర్మాలు అనేకం ఉన్నాయి. సో మతంలో రకరకాల బెనిఫిట్ ఓరియంటెడ్, అది వేరే లోకం ఉంది, పరలోకం ఉంది, సత్యలోకం ఉంది. ధర్మంలో వర్తమానం ఉంటుంది, నిష్కామకర్మ ఉంటుంది, సాటివాడికి సహాయం చేయడం ఉంటుంది, విచక్షణ ఉంటుంది, వివేకం ఉంటుంది. ఇది అర్థం చేసుకొని తీరాలి. తర్వాత మనం ఉన్న స్థితిని బట్టి పక్కవాడి స్థితి లేదని మనం ఇన్సల్ట్ చేయడానికి లేదు. ఒకవేళ నీకు సత్యం తెలిస్తే, నీకు డ్రైవింగ్ వస్తే పక్కవాడికి ఎంత కష్టమైనా నేర్పించడానికి ప్రయత్నం చేస్తావు, కానీ తులన ఆడకూడదు, ఇన్సల్ట్ చేయకూడదు. ఒక మనిషిలో జీవేచ్ఛని మనం చంపే ప్రయత్నం చేయకూడదు, ఒకదానితో పోల్చకూడదు. తర్వాత మీరు ప్రపంచంలో ఆనందంగా ఉండాలనుకుంటే ఏ వస్తువును తాకకండి. ఏ ఇంటికి వెళ్ళినా వస్తువులని తాకకుండా ఊరికి దూరం ఉండి, మనుషులకు దూరంగా ఉండి ఆపరేట్ చేయండి, బాగుంటుంది. మనం చర్చించే అంశము మన మనసులో ఉన్న అంశమే. అందుకని మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే అది మీరే. అందుకని నాకేం ఆసక్తి లేదు కానీ ఊరికేం మాట్లాడుతున్నా అని బుకాయించకండి. మీరు ఏదైనా చేస్తున్నారంటే అది మీ ఆసక్తుల నుంచే వస్తుంది, లేదా మనకున్న మిస్అండర్స్టాండింగ్ నుంచి మనం చేస్తున్నాం. పూర్తి అవగాహన కలిగిన ఏ వ్యక్తి అయినా జీవితం గురించి అతను ఒక్కటే చేస్తాడు, పక్కవాడిని విముక్తి చేసే ప్రయత్నం చేస్తాడు. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, నీ మనసు స్థిరపడకుండా నువ్వేం చేసినా చెడిపోతుంది, ఏం చేసినా చెడిపోతుంది. లెట్ మీ రిపీట్ దిస్. నీ మనసు స్థిరపడకుండా నువ్వు ఏం చేసినా చెడిపోతుంది, ఏం చేసినా చెడిపోతుంది. ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అది ఎందుకు చేస్తున్నాం అన్న పూర్తి విచారణ పూర్తయిన తర్వాత చేసినవాడు ఆ పనిని సక్రమంగా ముందుకు తీసుకెళ్తాడు. మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఒక సమాజం లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంగీకరించకపోతే బాధపడకండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం. అంతేగాని నువ్వు వేస్ట్ ఫెలో అనడానికి లేదు. అట్లా అంటే నువ్వే వేస్ట్ ఫెలో కింద లెక్క. ఈ నీళ్ళనంత ఫ్లెక్సిబుల్గా ఉందాం లైఫ్లో, కానీ దీన్ని అంటుకోకుండా అన్నిటిని తాకుతూ అట్లా పోయినట్టుగా ఈ అలలు వచ్చినట్టు మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలే నీవు కాదు అని తెలుసుకోవడం ఆధ్యాత్మికత. ఆలోచనలు ఉపయోగించుకునే వ్యక్తిగా ఉండు. అట్లాగే ప్రపంచంలో ఎందరెందరో గొప్పవాళ్ళు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పారో కూడా అర్థం చేసుకుందాం. కానీ ఏమీ అవగాహన లేకుండా ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పకూడదు. అన్నిట్లోనూ భగవతత్వం ఉంది. అంటే మనిషి ద్వారా కలుషితం కానిదంతా భగవతత్వమే అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాపంచిక వ్యవహారక సత్యాలన్నీ ఈ ప్రపంచంలో మనం బతకడానికే తప్ప మనకు ఆనందాన్ని ఇవ్వని గుర్తిద్దాం. డబ్బు అవసరం, అంతవరకు. డబ్బులో ఆనందం లేదు. నీళ్లు తాగితే ఆనందం ఇది, నీళ్లు అవసరం. సో అవసరాన్ని అవసరమే. ఈ అవసరాలన్నిటి మీద మన మనస్సు లింక్ చేయనప్పుడు మిగిలిది ఆనందం అని తెలుస్తుంది. ధ్యానం చేసేది కదా జరిగేదని తెలుసుకుందాం. ఓన్లీ ఆశ్రమాల్లోనే ధ్యానం ఉంటుంది అన్నది భ్రమ. ధ్యాన పద్ధతి అన్నది ఒక మిత్. దాని అర్థం పద్ధతి వద్దంటే పద్ధతి వద్దని కాదు, అన్ని చోట్ల పద్ధతి ఉంది అని గుర్తిద్దాం. పద్ధతి నీలోనే పుట్టాలి. ఇప్పుడు నువ్వు పడుకుంటున్నప్పుడు ఎలా పడుకోవాలన్నది పద్ధతి పాటిస్తావా? అలా సాధన చేస్తూ ఉండగా, పడుకుంటూ ఉండగా నీలో ఒక పద్ధతి పుడుతుంది. అప్పటి నుంచి జీవితకాలం అలా పడుకుంటావు, అలా దిండేసుకుంటావు, అలా బెడ్ వేసు. అట్లా ధ్యాన పద్ధతి నీలో పుట్టాలని చాలామంది చెప్పారు. రమణ మహర్షి నేను ఎవరు విచారణ చేయమన్నాడు, విచారం చేయమని. సో విచారం కాదు, ఆధ్యాత్మిక చింతన తప్పు పదం అది. ఆధ్యాత్మిక విచారణ కరెక్ట్, ఆధ్యాత్మిక అవగాహన కరెక్ట్. అవగాహనకు సాధన అక్కర్లేదు. ఏదైనా అవగాహన చేసుకోకుండా పని చేస్తే అది ఖచ్చితంగా చెడిపోతుంది. నువ్వు పని చేసి చెడగొడుతున్నాడు. డ్రైవింగ్ రానివాడు కారు ఎక్కితే చెడిపోతుంది. పని చేయాలన్న ఉత్సుకత మంచిదే, కానీ దాని పట్ల పూర్తి అవగాహన రాకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా చెడిపోతుంది, ఖచ్చితంగా చెడిపోతుంది. ఏ మనిషి ఈ ప్రపంచాన్ని మొత్తం సాటిస్ఫై చేయలేడు. ఏ మనిషి ఒక్కడే ఈ ప్రపంచాన్ని మార్చలేడు. కానీ ప్రపంచం కోసం ఏం చేయొచ్చు, మనుషుల్ని ఎట్లా మార్చొచ్చు అన్న అవగాహనకు మాత్రం పూర్తి అవకాశం ఉంది. అట్లాంటి అవగాహన వచ్చిన తర్వాత నీవు, నీ శరీరము, నీ మనస్సు, నీ పరిసరాలు, నీ రిసోర్సెస్, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు, వాటన్నిటి మధ్యలో నుంచి నీ కార్యాచరణ పుట్టవలసిందే తప్ప నువ్వు ఆల్ ఆఫ్ ఎ సడన్ వ్యాక్యూమ్లో పని చేయలేవు. ఇట్లాంటి విషయాలన్నీ ఆకలింపు చేసుకొని జీవితాన్ని సఫలీకృతం చేసుకుందాం, ఉన్న చోటే ఆనందంగా ఉందాం అని చెప్పడానికి ఈ వేదిక. ఇప్పటి వరకు నేను చేసిన రకరకాల టాక్స్ యొక్క జస్ట్ దాని టెస్ట్ కొని. దేని నుంచి పారిపోని అవసరం లేదు, దీన్ని మనం ద్వేషించనక్కర్లేదు. భగవద్గీతలో కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు, కానీ కౌరవులను ద్వేషించమని చెప్పలే. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అవసరమైతే యుద్ధం చేయాలి, కానీ అందులో ద్వేషం ఉండటానికి వీల్లేదు. అదే మన భారతీయ ఆధ్యాత్మిక
ధర్మం ఎంత గొప్పది అంటే యుద్ధాన్ని అవసరమైనప్పుడు చేయమనే చెబుతూ ద్వేషం వద్దని చెప్తున్నారు. ద్వేషం వల్ల నువ్వు చెడిపోతావు. యుద్ధము సవరణ కోసం. అందుకని మనకు నిజంగా ఆ సందర్భం వస్తే తప్పక అందరూ ఏదో ఒక పని చేస్తారు. చివరిగా నా సమగ్రతలో నుంచి ఒక 2 మాటలు పలుకుతా. అదేంది, ప్రకృతి పరంగా ప్రకృతి ప్రపంచం అన్న ఒక రెవల్యూషన్ నాకు చాలా విషయాలు అర్థం చేసుకోవడానికి దోహదం చేసింది. ఇప్పుడు వీడియో తీస్తున్న సత్యనారాయణ గారు కూడా ప్రకృతి ప్రపంచం అన్న విషయాన్ని అర్థం చేసుకుని చాలా విషయాన్ని అర్థం చేసుకున్నానని చెప్పాడు ఆయన. అట్లాగే నాకు తెలిసిన చాలామంది మిత్రులు ప్రకృతి ప్రపంచం అనే విషయాన్ని అర్థం చేసుకుని గట్టి మీద పడ్డామని చెప్పారు. నేను వాళ్ళతో చాలా క్లోజ్గా మాట్లాడాను. వాళ్ళకున్న అవగాహన కరెక్టే. అంతకుముందు వాళ్ళు అన్ని పనులు చేస్తున్నా అందులో అలజడి ఉన్నది. ఇప్పుడు అన్ని పనులు చేస్తూ గృహిణి ధర్మాన్ని పాటిస్తున్నది, భర్త ధర్మాన్ని పాటిస్తున్నాడు. కానీ ఒకప్పుడు అలజడి ఉన్నది, పోరాటం ఉన్నది. ఇప్పుడు అవే ధర్మాలు పాటిస్తూ నిశ్చలంగా చేస్తున్నారు. పని ఇంకింత సమర్థవంతంగా చేయడానికి ఆధ్యాత్మికత తప్ప అన్నిటి నుంచి వదిలేసి పారిపోవడానికి ఎంత మాత్రం కాదు. నేను వివాహం చేసుకున్నాను, నేను మా అమ్మతో ఉంటున్నాను, నా చుట్టూ నా బంధువులను ఉంచుకున్నాను, ఒక అమ్మాయిని డాక్టర్ని అడాప్ట్ చేసుకున్నాను, నాతో పాటు టైసన్ని బాలను ఉంచుకున్నాను. నాది కుటుంబమే. కానీ ఒక్కటే, ఎవరి వల్ల నాకే డిస్టర్బెన్స్ లేదు. నేను ఎవరిని ఉద్ధరించే కార్యక్రమం చేస్తలేను. ఏది నాకు సాధ్యమో అది నేను అనుభవిస్తూ పక్క వాళ్ళకి పంచే ప్రయత్నమే చేస్తున్నాను. నేను చేసింది గొప్ప పని అన్న భావన ఈషన్ మాత్రమే లేదు. నాకు ఇది సాధ్యమైంది చేస్తున్నాను. సో ఓవరాల్గా ప్రకృతి పరంగా ఉన్నదే భారతదేశం. ప్రకృతి పరంగా నువ్వు ఒక్కడివే ఉన్నావు, అంత నీలో భాగమై ఉంది. ఇది పూర్తి అవగాహనకు సంబంధించిన విషయం. ప్రాపంచికంగా నువ్వు వేరు, నేను వేరు, నీ కులం వేరు, నా కులం వేరు, నీ మతం వేరు, నా మతం వేరు, అన్నీ వేరు వేరు. అందుకని ప్రాపంచిక ఐక్యత అన్నది ఫెయిల్ అయింది. కమ్యూనిజం ఫెయిల్ అయింది. కమ్యూనిజం ఎప్పటికి ఫెయిల్ అవుతుంది. కానీ నిజమైన కమ్యూనిజం మన భారతదేశం యొక్క సనాతన ధర్మంలో ఉంది. సరిగ్గా చదివితే తెలుస్తుంది. అందుకే నా మాటల్ని మీరు విమర్శించి సాధించేది ఏం లేదు. వీలైతే అర్థం చేసుకొని, ఓన్ చేసుకొని, ఆచరించి చూసుకోండి. లేకపోతే మీరు ఉన్న చోట హాయిగా ఉండి ఇంకెవరన్నా పట్టుకోండి. అందుకని నాతో పోరాటం వల్ల మీకు వచ్చేది ఏం లేదు. డోంట్ వేస్ట్ యువర్ టైం టు అండర్స్టాండ్ మీ. ఎట్లయితే ఆకాశాన్ని అర్థం చేసుకోలేరు, అట్లాగే ఈ స్థితిలో మాట్లాడేవాడిని అర్థం చేసుకోవడం కుదరదు. అదొక సజీవ స్థితి. దాన్ని జీవించవచ్చు, బట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. ఒక ఫ్లవర్ యొక్క సువాసనని నువ్వు అనుభవించవచ్చు, దాని మాటలు చెప్పలేవు. అది ఉంది అంతే. ప్రాపంచికంగా భారతదేశం ఉంది, వేరే దేశాలు ఉన్నాయి. ప్రాపంచికంగా మనకంటూ ఒక సౌభ్రాతృత్వం ఉంది, సావరెనిటీ ఉంది. అట్లాగే మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, సమాజంలో సంఘ ధర్మాలు ఉన్నాయి. ఇవన్నీ అర్థం చేసుకుందాం, పారిపోకూడదు. సామరస్యమే ప్రపంచానికైనా ప్రకృతికైనా మూలం. ప్రపంచంలో సామరస్యం కోసం ప్రయత్నం చేయాలి. ప్రకృతిలో సామరస్యమే నీవని తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి సముద్రపు సాక్షిగా మీ అందరిలో ఉన్న సామరస్యానికి, నిష్కామ కర్మకి, సాక్షికి, ప్రకృతి నియమాలకి, ఆకలికి, ప్రత్యక్ష పరోక్ష సత్యాలకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. దయచేసి స్వీకరించండి. నేనేం మాట్లాడుతున్నానో ఆ కెమెరా తీస్తున్న వ్యక్తికి ఏమీ తెలియదు. ఎందుకంటే నేను మెల్ల గుసగుసలాడుతున్నాను. అది పడుతుందో కూడా తెలియదు. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, तेरा पूर्ण हो सब काम. నేను చెప్పేది కొన్ని విషయాలు, అవి రకరకాలుగా చెప్తూ వ్యక్తపరుస్తున్నా. అంతకుమించి మరేమి లేదు. సో మీరున్న చోటే ఉండండి. నేను ఎవరి నుంచి ఏం ఆశిస్తలేను. నా పని నేను చేసుకుంటాను, మీ పని మీరు చేసుకోండి. ఎప్పుడైనా కలుసుకుంటే వచ్చిన చిరునవ్వు, షేక్ హ్యాండ్, హాయ్, టాటా, బాయ్. ఆధ్యాత్మికత డబ్బు సంపాదించే మార్గమే కాదు. నాకు డబ్బు అవసరం మాత్రమే. డబ్బు గౌరవము కాదు, డబ్బు ఈగో కాదు. అందరికంటే ఎక్కువ డబ్బు ఉంటే సాధించేది లేదు, తక్కువ డబ్బునంత మాత్రాన కోల్పోయేది లేదు. संत समागम, संत समागम, संत समागम, संत समागम करे निरंतर, संत समागम करे निरंतर, जग से हो उपरात, जग से हो उपरात, ब्रह्मानंद परम पद पावे, ब्रह्मानंद ब्रह्मानंद
బాగున్నాయి కన్నయ్య. మదర్ డాటర్, చూడు. సూర్యుడు చంద్రుడు, గురువు శిష్యుడు, భార్యాభర్త, జ్ఞానం అజ్ఞానం, ఇన్నండి యాంగ్. सुखधाम भजले राम नाम सुखधाम राम नाम सुख राम नाम सुख राम नाम सुखधाम జాగ్రత్త పైన